Hi students, if you like our videos, please do like, share and subscribe. And to get latest notifications about our videos, please click on the bell icon. Thank you. Here we are discussing about some of the numericals which are going to be based on these approximate methods. They are cubical content method, service unit method and plinth area method. ఈ plinth area method పైన నెక్స్ట్ ఈ సర్వీస్ యూనిట్ మెథడ్ పైన నెక్స్ట్ అదే విధంగా క్యూబికల్ కంటెంట్ మెథడ్ పైన కొన్ని న్యూమరికల్స్ చేద్దామండి. సో ఇప్పుడు దిస్ క్వశ్చన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ SSJ 2018. అది 2018 నుంచి తీసుకున్న క్వశ్చన్ అండి. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఏరియా ఇంక్లూడెడ్ ఇన్ ది ప్లింత్ ఏరియా ఆఫ్ ది బిల్డింగ్. సో ప్లింత్ ఏరియా ఆఫ్ ది బిల్డింగ్ క్యాలిక్యులేషన్ మీరు ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఏరియాస్ లో వేటిని ఇంక్లూడ్ చేస్తారు అని చెప్పేసి అడిగారండి. ఆల్రెడీ మీకు చెప్పాను నేను. సో ప్లింత్ ఏరియాలో మనం ఇక్కడ దేన్ని ఇంక్లూడ్ చేస్తాము, నెక్స్ట్ దేన్ని ఇంక్లూడ్ చేయము అనే దాని గురించి మీకు క్లియర్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగిందండి. ఒక్కసారి కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియోని రిఫర్ చేయండి. సో ప్లింత్ ఏరియాలో మనం ఇంక్లూడ్ చేసేది ఏంటిదంటే మనకి ఇక్కడ వీఆర్ ఇంక్లూడింగ్ ది బారాసతి ఎట్ టెర్రస్ లెవెల్ అండ్ వాల్ థిక్నెస్, నెక్స్ట్ అదే విధంగా పోర్చెస్, నెక్స్ట్ శానిటరీ ఇన్స్టాలేషన్స్. ఓకే, సో వీటిని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ లాఫ్ట్స్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది ప్లింత్ ఏరియా క్యాలిక్యులేషన్. నెక్స్ట్ అదే విధంగా ఏరియా ఆఫ్ బారాసతి అట్ టెర్రస్ లెవెల్. సో దీన్ని ఏం చేస్తాం మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఏరియా ఆఫ్ బారాసతి అట్ టెర్రస్ లెవెల్. This is going to be included in the calculation of the plinth area, and cornice is not included in the calculation of the plinth area. నెక్స్ట్ అదే విధంగా టవర్ ప్రొజెక్టింగ్ అబౌవ్ ద టెర్రస్ లెవెల్. మీకు పైన టవర్స్ ఏవి ప్రొజెక్ట్ అయినా కూడా డోమ్స్ కానీ నెక్స్ట్ అదే విధంగా సెల్ ఫోన్ టవర్స్ కానీ వాటి యొక్క ఏరియాను మనం ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్లింత్ ఏరియాలో ఇంక్లూడ్ చేయమండి. ఓకే, వీఆర్ ఇంక్లూడింగ్ ఓన్లీ ఏరియా ఆఫ్ బారాసతి అట్ టెర్రస్ లెవెల్. హెన్స్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి. సో ఇప్పుడు మనం ఇక్కడ నెక్స్ట్ అదే విధంగా ఇంకో న్యూమరికల్ చూద్దాం. సో క్యూబికల్ కంటెంట్ పైన క్వశ్చన్స్ ఎలా అడిగేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ అదే విధంగా సర్వీస్ యూనిట్ మెథడ్ పైన మన క్వశ్చన్స్ అడిగే ఏ విధంగా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీస్ ఉన్నాయి చూద్దాం. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్ సో విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ది సర్వీస్ యూనిట్ మెథడ్. సో ఈ సర్వీస్ యూనిట్ మెథడ్ లో మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే, సో ఒకసారి కానీ మీరు ఈ క్వశ్చన్ కేర్ఫుల్ అబ్జర్వ్ చేస్తే, వాట్ ఈస్ ద total cost according to the approximate estimate of hostel building with the capacity of 75 beds. The altogether the cost per bed is given as 2000. అంటే ఒక హాస్టల్లో మొత్తం 75 బెడ్స్ ఉన్నాయండి. ఈచ్ బెడ్ యొక్క కాస్ట్ వచ్చేసరికి 2000. మనకి ఇప్పుడు ఈ సర్వీస్ ఆఫర్ చేస్తుంది. సో ఈ బెడ్ ఏం చేస్తుంది, మనకి ఇక్కడ సర్వీస్ ఆఫర్ చేస్తుంది కాబట్టి సో దీనికి మనకి ఇక్కడ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అడిగాడు. సో మీకు ఆల్రెడీ చెప్పాను. సో సర్వీస్ యూనిట్ మెథడ్ లో మనకి ఇక్కడ ఫార్ములా ఏంటిదండి, సర్వీస్ యూనిట్ మెథడ్ అంటే టోటల్ కాస్ట్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ కాస్ట్ పర్ యూనిట్. అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయండి మనకి ఇక్కడ, నెంబర్ ఆఫ్ బెడ్స్ ఎన్ని ఉన్నాయండి మొత్తం మనకి ఇక్కడ 75 బెడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బెడ్కి వచ్చేసరికి కాస్ట్ ఎంత అవుతుందండి మనకి ఇక్కడ 2000. సో మొత్తం ఎంత అవుతుందండి మనకి ఇక్కడ, హెన్స్ టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 15 lakhs. ఓకే, సో 1,50,000. సారీ, total cost is equal to 15 lakhs. So hence total cost is equal to 15 lakhs. Hence option C is the correct one. So in this way we can find the cost of the service unit. So based on the service unit method. Okay, next we will look at which type of questions asked on the cubical content estimate. Okay, so here we are discussing about the service unit method. సో సర్వీస్ యూనిట్ మెథడ్లో మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, సో ఈ విధంగా అడిగేటువంటి పాసిబిలిటీస్ ఉంటాయండి క్వశ్చన్స్. సో వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ అకార్డింగ్ టు ది అప్రాక్సిమేట్ ఎస్టిమేట్ హాస్టల్ బిల్డింగ్ విత్ కెపాసిటీ ఆఫ్ 75 బెడ్స్. ది ఆల్ టుగెదర్ కాస్ట్ పర్ బెడ్ ఈస్ గివెన్ యాజ్ ₹2000. సో ఆల్రెడీ మీకు ఇక్కడ సర్వీస్ యూనిట్ మెథడ్కి ఇక్కడ మీకు ఫార్ములా ఇచ్చానండి. సో ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్ యూనిట్ మెథడ్ టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు number of units multiplied with cost per
కాస్ట్ పర్ ఈచ్ యూనిట్, అంటే ప్రతి యూనిట్ యొక్క కాస్ట్ ఎంత. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయండి, మనకి ఇక్కడ బెడ్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి ఇక్కడ 75 బెడ్స్ ఉండడం జరిగింది. 75 ఇంటూ, సో ప్రతి యూనిట్ యొక్క కాస్ట్ ఎంత పడుతుందంటే మనకి ఇక్కడ 2000. సో దట్ ఈస్ 2000. హెన్స్ ది ఫైనల్ ఆన్సర్ ఇస్ ద 15 lakhs. 15 lakhs. Hence option C is the correct one. So in this way we can solve the problem so based on the service unit method. So meeku formula okati gurtunte chalandi ikkada. So formula okati ganuka meeku gurtunte we can solve the any kind of problem. Okay, next we will look at so which type of questions are asked on the cubical content method or cubical estimate. Okay, here we are discussing about the numerical. So this question is asked in SSC JE in the year 2018. So 2018 లో అడిగారండి ఈ క్వశ్చన్. సో ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ సైజ్ చూసి మీరు ఎక్కడ భయపడవసరం. సో దిస్ ఇస్ అ సింపుల్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏంటిదంటే క్యాలిక్యులేట్ ది అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ ఆఫ్ ఏ 4-story బిల్డింగ్ ఇఫ్ ద టోటల్ ప్లింత్ ఏరియా ఇస్ 300 square meters for floor and height of floor is 3 meters. The cubical content rate is 2000 per cubic meter and the profit of the contractor is 10% of the total cost. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే చాలా ఇండైరెక్ట్ గా అడిగారండి క్వశ్చన్. సో మీకు డీటెయిల్ గా కనుక మీరు చూసుకుంటే ఒక 4-story బిల్డింగ్ ఉంది మనకి ఇక్కడ, అంటే ఒక 4 అంతస్తుల బిల్డింగ్, ఒక 4 అంతస్తుల బిల్డింగ్ ఉందండి. ఒక 4-story బిల్డింగ్ ఇచ్చారు. సో ఈ 4-story బిల్డింగ్ లో సో ఇంక్లూడింగ్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ కూడా నేను ఒక స్టోరీ కింద కౌంట్ చేస్తున్నానండి. సో అప్పుడు నాకు ఇక్కడ ఎన్ని స్టోరీస్ అవుతాయి, మొత్తం నాకు ఇక్కడ 4 stories అవ్వడం జరుగుతుంది. సో నాకు ఇక్కడ ఈచ్ స్టోరీ యొక్క ఫ్లోర్ ఏరియా వచ్చేసరికి 300 square meters ఇచ్చారండి. నెక్స్ట్ అదే విధంగా ఈచ్ ఫ్లోర్ యొక్క హైట్, ఈచ్ ఫ్లోర్ హైట్ ఈజ్ 3 meters. ఈచ్ ఫ్లోర్ హైట్ వచ్చేసరికి నాకు ఇక్కడ 3 meters. నెక్స్ట్ ది క్యూబికల్ కంటెంట్ రేట్ ఈజ్ 200 per cubic meters. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ మనం ఇక్కడ సో పర్ ఫ్లోర్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ కి క్యూబిక్ మీటర్ ఎన్ని క్యూబిక్ మీటర్స్ ఎంత క్యూబిక్ వాల్యూమ్ వస్తుందో మనం ఇక్కడ క్యాల్కులేట్ చేయాలి. ఓకే, క్యూబిక్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్లింత్ ఏరియా. ఆల్రెడీ మీకు ఇచ్చానండి ఫార్ములా. ఈ క్యూబిక్ కంటెంట్ మెథడ్ ఒకసారి రిఫర్ చేయండి. ప్లింత్ ఏరియా ఇంటూ height of floor into number of stories. సో అంటే ఏం చేశాను నేను ఇక్కడ ప్లింత్ ఏరియా ఇంటూ హైట్, అంటే ప్రతి ఫ్లోర్ యొక్క హైట్ నేను ఇక్కడ ఏం చేశాను ప్లింత్ ఏరియాతో మల్టిప్లై చేశాను. నాకు ఇక్కడ ఏమొచ్చింది, పర్ ఫ్లోర్ కి నాకు ఇక్కడ ఎన్ని క్యూబిక్ వాల్యూమ్స్, సో ఎంత వాల్యూమ్ వస్తుందో నేను ఇక్కడ క్యాల్కులేట్ చేశాను. ఎక్కడ వరకు, అప్ టు హియర్, ఇక్కడ వరకు అండి. సో నెక్స్ట్ మరి నేను ఇక్కడ ఏం చేశానండి, ఆ మల్టిప్లైయింగ్ దిస్ వాల్యూ విత్ దిస్ వాల్యూమ్ విత్ నెంబర్ ఆఫ్ స్టోరీస్. అప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుంది అండి, వీఆర్ గెటింగ్ ది టోటల్ క్వాంటిటీ ఆఫ్ ది బిల్డింగ్. సో బిల్డింగ్ యొక్క టోటల్ క్వాంటిటీ ఎంతో మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ ప్లింత్ ఏరియా ఎంత అంటే మనకి ఇక్కడ హియర్ ప్లింత్ ఏరియా మీద 300 ఇంటూ హైట్ ఆఫ్ ది ఫ్లోర్ ఎంత అంటే మనకి ఇక్కడ 3 అండ్ నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఏంటంటే మనకి ఇక్కడ 4. సో టోటల్ క్యూబిక్ కంటెంట్, సో క్యూబిక్ కంటెంట్ ఇస్ ఈక్వల్ టు క్యూబిక్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి మనకి ఇక్కడ 9 4s 900 3600. సో 3600 is our cubic total quantity of the building in cubic meters. So ఈ బిల్డింగ్ యొక్క టోటల్ క్వాంటిటీ ఇన్ క్యూబిక్ మీటర్స్ ఇస్ ఈక్వల్ టు 3600 అండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ది క్యూబికల్ కంటెంట్ రేట్ పర్ క్యూబిక్ మీటర్, అంటే ఒక క్యూబిక్ మీటర్ కి రేట్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, మనకి ఇక్కడ టోటల్ క్యూబిక్ మీటర్స్ కంటే నీకు ఇక్కడ ఎంత టోటల్ క్యూబిక్ కంటెంట్ ఇస్ ఈక్వల్ టు 3600 క్యూబిక్ మీటర్స్. సో ఒక క్యూబిక్ కంటెంట్ కి అయితేనేమో నీకు ఇక్కడ 2000, నీకు ఎన్ని క్యూబిక్ కంటెంట్స్ వచ్చింది నీకు ఇక్కడ 3600. సో కాబట్టి టోటల్ కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ is equal to cubic content
cubic content into cost for cubic content. Okay, cost for each cubic content, that is a 2000. ఇక్కడ వరకు ఎంత వస్తుందండి మీకు ఇక్కడ 72 lakhs రావడం జరుగుతుంది. 72 lakhs రావడం జరుగుతుందండి. కానీ ఇక్కడ తోటి మీకు ఇక్కడ ఏమవుతుందండి, మనకి ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఒకటి యాడ్ చేశాడు. సో ఒక 10% ఏం యాడ్ చేశారండి, మనకి ఇక్కడ కాంట్రాక్టర్స్ ప్రాఫిట్ ని యాడ్ చేశాడు. అంటే కాంట్రాక్టర్ తన యొక్క ప్రాఫిట్ ని దీనికి కాస్ట్ కి ఇంక్లూడ్ చేయాలి, అంటే టోటల్ కాస్ట్ ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ఇంటూ 10/100. సో చేస్తే ఎంత వస్తుందండి మీకు ఇక్కడ, సో వీఆర్ గెటింగ్ ది వాల్యూ ఆఫ్ 79,20,000. 79,20,000. So this is our final conclusion of the problem. Hence option D is the correct one. So in this way we can solve the problem based on the cubical content method. So మీకు ఇక్కడ ఏమి ఇచ్చారు, మొత్తం బిల్డింగ్ యొక్క జామెట్రీ ఇచ్చారు. సో జామెట్రీ అంటే ఏంటి, మనకి ఇక్కడ బిల్డింగ్ యొక్క హైట్ ఎంత ఇచ్చారు, నెక్స్ట్ బిల్డింగ్ యొక్క ఫ్లోర్ ఏరియా ఎంత ఇచ్చారండి. సో దాని నుంచి నేను ఇక్కడ ఏం చేశాను, క్యూబిక్ కంటెంట్ ఎంత ఫైండ్ అవుట్ చేశాను ఫస్ట్. సో ప్లింత్ ఏరియా ఇంటూ హైట్ ఆఫ్ ఫ్లోర్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్టోరీస్. సో దాని నుంచి నాకు ఇక్కడ ఏమొచ్చింది, క్యూబికల్ కంటెంట్ వచ్చింది. సో టోటల్ క్యూబిక్ కంటెంట్ వచ్చింది. అదే విధంగా నాకు ఇక్కడ న్యూమరిక్ ప్రాబ్లంలో నాకు పర్ క్యూబిక్ కంటెంట్ ఎంత కాస్ట్ పడుతుంది ఇచ్చారు. సో పర్ క్యూబిక్, సో నేను ఇక్కడ ఏం చేశాను, టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ క్యూబిక్ కంటెంట్ ఇంటూ కాస్ట్ ఫర్ ఈచ్ క్యూబిక్ కంటెంట్, దట్ ఈస్ ఈక్వల్ టు 72 lakhs. సో దానిలో మళ్ళీ ఏం చేసాం, మనం ఇక్కడ ఒక 10% కాంట్రాక్టర్స్ ప్రాఫిట్ యాడ్ చేయడం జరిగింది ఇంటూ 10/100. హెన్స్ ది ఫైనల్ ఆన్సర్ ఇస్ ద 79,20,000. సో హెన్స్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే. సో హియర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ఫోర్త్ మెథడ్, దర్ ఇస్ అ డీటెయిల్డ్ ఎస్టిమేట్. యాక్చువల్గా ఈ డీటెయిల్డ్ ఎస్టిమేట్ అనేది మనకి ఇక్కడ సెకండ్ చాప్టర్ అండి. సో కానీ ఈ మెథడ్ గురించి మీకు జస్ట్ ఒక చిన్న బ్రీఫింగ్ ఇస్తాను. సో బ్రీఫింగ్ ఇన్ ది సెన్స్ అసలు డీటెయిల్ ఎస్టిమేట్ మనకి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ దానిలో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటివి, సో వాటి గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ఈ డీటెయిల్డ్ ఎస్టిమేషన్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, సో ఎంటైర్ దిస్ డీటెయిల్డ్ ఎస్టిమేషన్ ఈస్ డన్ ఇన్ 2 steps. వన్ ఈస్ ద డీటెయిల్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్వాంటిటీస్. డీటెయిల్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అంటే ఏంటిదంటే మనకి ఇక్కడ వాల్స్ ఉంటాయండి. సో బిల్డింగ్ లో మనకి ఇక్కడ వాల్స్ ఉంటాయి, లాంగ్ వాల్, షార్ట్ వాల్. సో ప్రతి ఇండివిజువల్ వాల్ యొక్క లెంత్ మనం ఇక్కడ మెజర్ చేయటం. నెక్స్ట్ అదే విధంగా క్యాలిక్యులేషన్ ఆఫ్ క్వాంటిటీస్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ క్వాంటిటీస్ మీన్స్, సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్ ఐటమ్స్ ఉంటాయి, లైక్ ఎర్త్ వర్క్, ఎక్స్కవేషన్, నెక్స్ట్ అదే విధంగా కాంక్రీట్ వర్క్, నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ వాట్ ఆర్ కాల్డ్ యాజ్ స్టీల్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటుంది, నెక్స్ట్ డోర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్ ఐటమ్స్ కిందకి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు స్పెసిఫికేషన్స్ లో మనకి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ మనం ఇక్కడ ఏంటిదంటే, సో వీఆర్ క్యాలిక్యులేటింగ్ ది క్వాంటిటీస్ ఫర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్ ఐటమ్స్. అది ఎర్త్ వర్క్ కావచ్చు, ఆర్సీ వర్క్ కావచ్చు, వుడ్ వర్క్ కావచ్చు, లేదంటే స్టీల్ వర్క్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వీటికి సంబంధించిన క్వాంటిటీస్ మొత్తం మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. సో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సో రిప్రజెంటింగ్ ఇన్ వన్ టాబ్యులర్ ఫామ్. సో ఆ టాబ్యులర్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే, సో దిస్ స్కీమాటిక్ రిప్రజెంటేషన్ విల్ గివ్స్ ది, సో వాట్ ఈస్ హౌ వీఆర్ గోనా బి రిప్రజెంటింగ్ ది క్యాలిక్యులేటెడ్ క్వాంటిటీస్. ఓకే, ఈ క్యాలిక్యులేటెడ్ క్వాంటిటీస్ మనం ఇక్కడ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం చూద్దామండి ఇక్కడ. సో ఐటమ్ నెంబర్, నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ పర్టికులర్స్. డిస్క్రిప్షన్ ఆఫ్ పర్టికులర్ మీన్స్ అది ఎర్త్ వర్కా, లేదంటే సీసీ వర్కా, లేదంటే వుడ్ వర్కా అనేది మనకి డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ నెంబర్, అక్కడ మనకి ఎన్ని వాల్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్స్ ఉన్నాయి, లాంగ్ వాల్స్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ షార్ట్ వాల్స్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ అదే విధంగా లెంత్, లాంగ్ వాల్స్ ఎన్ని ఉన్నాయి, సో దాని యొక్క ఈచ్ లెంత్ ఎంత, నెక్స్ట్ అదే విధంగా బ్రెడ్త్ ఎంత, నెక్స్ట్ హైట్ అంటే డెప్త్, అది ఫౌండేషన్ యొక్క డెప్త్ కావచ్చు, లేదంటే డెప్త్ ఆఫ్ ఎక్స్కవేషన్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వీటి కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా క్వాంటిటీ. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇక్కడ ఎర్త్ వర్క్ తీసుకున్నాం అనుకోండి, ఎర్త్ వర్క్ ఈజ్ మెజర్డ్ ఇన్ క్యూబిక్ మీటర్స్. ఎర్త్ వర్క్ మనం ఇక్కడ ఎలా మెజర్ చేస్తామంటే దట్ ఇస్ మెజర్డ్ ఇన్ క్యూబిక్ మీటర్స్. సో క్యూబిక్ మీటర్స్ లో మనం ఇక్కడ మెజర్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది అప్పుడు, సో ఇప్పుడు మనకు క్వాంటిటీ కావాలంటే గనక, సో దీని యొక్క డెప్త్, నెక్స్ట్ దీని యొక్క బ్రెడ్త్, నెక్స్ట్ దీని యొక్క లెంత్ ఏంటిదండి, నెక్స్ట్ దీని యొక్క లెంత్. సో దీని నుంచి మనకి ఇక్కడ ఏమొస్తుందండి, సో లెంత్
ఇది వచ్చేసరికి ఏంటిదండి మనకి ఇక్కడ, సో దిస్ విల్ బి ద హైట్ ఆర్ డెప్త్. ఇదేంటిదండి మనకి ఇక్కడ లెంత్. సో లెంత్, బ్రెడ్త్, హైట్. మీకు ఇక్కడ ఏమొస్తుంది, వీఆర్ గెటింగ్ ద క్వాంటిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూబిక్ మీటర్స్. అంటే జనరల్లీ ఎర్త్ వర్క్ ఈజ్ మెజర్డ్ ఇన్ క్యూబిక్ మీటర్స్. నెక్స్ట్ అదే విధంగా మనం ఇక్కడ సిసి, ఆర్సిసి వర్క్ అయినా కానీ మనకి దట్ ఈస్ ఆల్సో మెజర్డ్ ఇన్ క్యూబిక్ మీటర్స్. నెక్స్ట్ ఇంకోటి ఉంటుందండి డిపిసి, డ్యామ్ ప్రూఫ్ కోర్స్. డ్యామ్ ప్రూఫ్ కోర్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ స్క్వేర్ మీటర్స్. సో డ్యామ్ ప్రూఫ్ కోర్స్ మనం ఇక్కడ ఎలా మెజర్ చేస్తామంటే స్క్వేర్ మీటర్స్. సో దట్ మీన్స్ వీఆర్ మెజరింగ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఓన్లీ. సో డ్యామ్ ప్రూఫ్ కోర్స్ విల్ హ్యావ్ ద నెగ్లిజిబుల్ థిక్నెస్. సో దాన్ని మనం ఇక్కడ థిక్నెస్ మనం ఇక్కడ కన్సిడర్ చేయం. ఓన్లీ మనం ఇక్కడ ఏం చేస్తామో లెంత్ ని బ్రెడ్త్ మాత్రం మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు ఇక్కడ క్వాంటిటీ ఎలా వస్తుంది మీకు ఇక్కడ, దట్ ఈస్, సో దట్ విల్ కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ మీటర్స్. స్క్వేర్ మీటర్స్ లో రావడం జరుగుతుందండి. సో ఇవి మనం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ని మనం ఇక్కడ క్వాంటిటీస్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని మనం ఇక్కడ ఈ విధంగా టాబ్లెట్ ఫామ్ లో రిప్రజెంట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసరికి అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ఎస్టిమేటెడ్ కాస్ట్. అంటే మన ఎస్టిమేటెడ్ కాస్ట్ ని మనం ఇక్కడ వీఆర్ రిప్రజెంటింగ్ ఇన్ ది వన్ టాబ్లెట్ ఫామ్. సో దట్ టాబ్లెట్ ఫామ్ విల్ కంటైన్స్ ఐటమ్ నెంబర్, డిస్క్రిప్షన్ ఆఫ్ పర్టికులర్స్, నెక్స్ట్ అదే విధంగా క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ వచ్చింది, సో ఎర్త్ వర్క్ అయితే ఎంత క్వాంటిటీ, దట్ ఈస్ మెజర్డ్ ఇన్ క్యూబిక్ మీటర్స్. నెక్స్ట్ యూనిట్స్, సో అది ఏ యూనిట్స్ లో ఉంది. నెక్స్ట్ అదే విధంగా రేట్ ఎంత ఉంది, సో పర్ క్యూబిక్ మీటర్స్ కి ఎంత రేటు. సో పర్ క్యూబిక్ మీటర్ ఏది ఎర్త్ వర్క్ అయితే కనుక, ఆర్సిసి వర్క్ అయితే కనుక క్యూబిక్ మీటర్ కి. అదే మీకు ఇక్కడ డిపిసి అనుకోండి, సో దట్ ఈస్ మెజర్డ్ ఇన్ స్క్వేర్ మీటర్. అంటే స్క్వేర్ మీటర్ కి ఎంత కాస్ట్ పడుతుంది. నెక్స్ట్ అదే విధంగా టోటల్, అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, క్వాంటిటీ ఇంటూ యూనిట్ ఇంటూ నెక్స్ట్ రేట్. సో క్వాంటిటీ ఇంటూ రేట్, అంటే రేట్ వచ్చేసరికి ఎంత అంటే మనకి ఇక్కడ పర్ క్యూబిక్ మీటర్ కి ఎర్త్ వర్క్ అయితే కనుక. అదే మనకి పెయింటింగ్ అయితే కనుక దట్ ఈస్ మెజర్డ్ ఇన్ పర్ స్క్వేర్ మీటర్స్. సో ఈ రెండింటిని మనం ఇక్కడ మల్టిప్లై చేస్తే, సో ఫైనల్లీ వీఆర్ గెటింగ్ ది టోటల్ అమౌంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఓకే, సో ఈ విధంగా మనం ఇక్కడ డీటెయిల్ ఎస్టిమేషన్ మొత్తం మనం ఇక్కడ పర్ఫార్మ్ చేయడం జరుగుతుందండి. సో ఈ డీటెయిల్ ఎస్టిమేట్ లో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్, సో 2 మెథడ్స్ ఉన్నాయండి, లాంగ్ వాల్, షార్ట్ వాల్ మెథడ్, లాంగ్ వాల్ అండ్ షార్ట్ వాల్ మెథడ్, అండ్ సెకండ్ వన్ సెంట్రల్ లైన్ మెథడ్. అవేంటిది అనేది మనకి ఇక్కడ, సో ఆ మెథడ్స్ ని వాడి మనం ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేస్తాం అనేది ఈ డీటెయిల్డ్ ఎస్టిమేషన్ లో మనకి సెకండ్ చాప్టర్ లో మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో దిస్ ఇస్ అబౌట్ ది ఓవర్ వ్యూ ఆఫ్ ది డీటెయిల్డ్ ఎస్టిమేట్. ఓకే, నెక్స్ట్ వి విల్ లుక్ ఎట్ సో అప్రాక్సిమేట్ క్వాంటిటీ ఎస్టిమేట్. నెక్స్ట్ 6th one supplementary estimate, and 7th one is the revised estimate. Okay, so here we are discussing about the approximate quantity estimate. సో లాస్ట్ సెషన్ లో మనకి డీటెయిల్ ఎస్టిమేషన్ గురించి చూసామండి. సో డీటెయిల్ ఎస్టిమేషన్ లో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ప్రతి క్వాంటిటీ అంటే మనకి ఇక్కడ, సో వీఆర్ మెజరింగ్ లెంత్ ఎంత వస్తుంది, నెక్స్ట్ అదే విధంగా బ్రెడ్త్ ఎంత వస్తుంది, నెక్స్ట్ ఆ పర్టికులర్ బిల్డింగ్, ఆ పర్టికులర్ ఫౌండేషన్ యొక్క థిక్నెస్ ఎంత, అన్ని డైమెన్షన్స్ మనం ఇక్కడ ఈ డీటెయిల్డ్ ఎస్టిమేట్ లో మనం ఇక్కడ కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దీనిలో మాత్రం ఈ అప్రాక్సిమేట్ క్వాంటిటీ ఎస్టిమేట్ లో మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే, సో వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ టోటల్ లెంత్ ఆఫ్ ది ఫౌండేషన్. అంటే ఫౌండేషన్ యొక్క లెంత్ మొత్తం ఎంత పడుతుంది, అంటే నువ్వు ఫౌండేషన్ ఎంత లెంత్ లో వేస్తున్నావు, సో అనే దాన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో అది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నీకు పర్ మీటర్ లెంత్ కి కాస్ట్ ఎంత పడుతుంది, సో పర్ మీటర్ లెంత్ కి కాస్ట్ ఎంత పడుతుంది. సో దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే టోటల్ లెంత్ ఇంటూ కాస్ట్ పర్ మీటర్ లెంత్. సో దాంతో మనం ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే మనం ఇక్కడ, సో వీఆర్ గెటింగ్ ది ఎస్టిమేషన్, సో ప్రాపర్ ఎస్టిమేషన్. ఓకే, సో ఫర్ ది స్ట్రక్చర్. సో ఈ విధంగా మనం ఇక్కడ అప్రాక్సిమేట్ క్వాంటిటీలో మనం ఇక్కడ క్వాంటిటీస్ ని అండ్ కాస్టింగ్ ని మనం ఇక్కడ ఎస్టిమేట్ చేయడం జరుగుతుందండి. సో ఈ అప్రాక్సిమేట్ క్వాంటిటీ ఎస్టిమేషన్ మనం ఇక్కడ మొత్తం 2 స్టేజెస్ లో చేస్తాం. అదేంటిదంటే మనం ఇక్కడ ఫౌండేషన్ లెవెల్లో మనం ఇక్కడ సపరేట్ చేయడం జరుగుతుంది. ఫౌండేషన్ సెకండ్ వన్ సూపర్ స్ట్రక్చర్. సో దీనికి ఈ ఫౌండేషన్ లెవెల్లో మనం ఇక్కడ అంటే ఫౌండేషన్ మొత్తం మనం ఇక్కడ ఎంత లెంత్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక ప్లాన్ తీసుకోండి, ఒక ప్లాన్లో మీరు కనుక కన్సిడర్ చేస్తే వాల్ ఉంటుందండి మనకి ఇక్కడ. సో ఇదంతా ఏంటిది నాకు ఇక్కడ, సో దిస్ వన్ విల్ బి ది ఫ్లోర్ ఏరియా. ఏంటిదండి ఫ్లోర్ ఏరియా. ఇది మొత్తం నాకు ఇక్కడ ఏమవుతుందండి లెంత్, సో వాల్ అవుతుంది, లెంత్ ఆఫ్ ది వాల్ అవుతుంది. ఈ వాల్ కింద నాకు ఇక్కడ ఏముంటుంది ఫౌండేషన్ ఉంటుంది.
అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, ఫౌండేషన్ లెంత్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటాం మనం ఇక్కడ. ఫౌండేషన్ లెంత్ మొత్తం మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. సో క్యాలిక్యులేట్ చేసి సో పర్ మీటర్ లెంత్కి ఫౌండేషన్ ఎంత కాస్ట్ పడుతుంది ఫౌండేషన్ లెంత్. సో ఇలా మనం ఇక్కడ ఏం చేస్తాం, ఫౌండేషన్ లెవెల్లో చేస్తాం. నెక్స్ట్ అదే విధంగా సూపర్ స్ట్రక్చర్. ఈ సూపర్ స్ట్రక్చర్ మనకి ఇక్కడ ఏం కనబడుతుంది, అసలు సూపర్ స్ట్రక్చర్ సబ్ స్ట్రక్చర్ అంటే ఏంటిదంటే మనకి ఇక్కడ ది స్ట్రక్చర్ విచ్ ఇస్ లైస్ బిలో ది, సో ది స్ట్రక్చర్ విచ్ ఇస్ ప్లేస్డ్ అండర్ ది గ్రౌండ్ లెవెల్. సో గ్రౌండ్ లెవెల్ కింద ఉండేటువంటి స్ట్రక్చర్ మనం ఇక్కడ ఏమంటాం అంటే సబ్ స్ట్రక్చర్ అంటాం. సో గ్రౌండ్ లెవెల్ పైన ఉండే స్ట్రక్చర్ మనకి ఇక్కడ ఏమంటాం అంటే సూపర్ స్ట్రక్చర్ అంటాం. సో సూపర్ స్ట్రక్చర్ మనకి ఇక్కడ ఏమొస్తాయి, సో వీఆర్ గెటింగ్ ది క్వాంటిటీ. సో వాల్ వస్తుందండి. సో సూపర్ స్ట్రక్చర్ లో వాల్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ దానిపైన కాలమ్స్ వస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా స్లాబ్స్. వీటి యొక్క లెంత్లు మొత్తం మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి సో పర్ మీటర్ లెంత్కి ఎంత కాస్ట్ పడుతుంది ఇంటూ టోటల్ లెంత్. సో మనం ఇక్కడ ఫౌండేషన్ సపరేట్గా చేస్తాం. నెక్స్ట్ అదే సూపర్ స్ట్రక్చర్గా క్యాలిక్యులేట్ చేస్తాం. సో టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ది కాస్ట్ ఎట్ ది foundation, approximate cost at the foundation level and approximate cost at the superstructure. So in this way we are going to be calculating the quantities. So quantities and estimation by using the approximate method, approximate quantity estimate. So this is about the fifth method. Okay, next we will discuss about the supplementary estimate. Okay.